హలో ఆల్, నా పేరు డాక్టర్ జయప్రద, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ ఉద్భవ హాస్పిటల్ మియాపూర్. ఈరోజు ప్యాప్స్మియర్ గురించి డిస్కస్ చేస్తాను. ప్యాప్స్మియర్ అనేది అసలు ఏం టెస్ట్ అంటే, సర్వైకల్ క్యాన్సర్ అని ఒక క్యాన్సర్ ఉంటుంది, ప్రతి విమెన్లో వచ్చే క్యాన్సర్ అనమాట. యూజువల్గా సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వారంకి వచ్చే క్యాన్సర్. దీన్ని డిటెక్ట్ చేయడానికి చేస్తాం మనం ప్యాప్స్మియర్ అనేది. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇండియాలో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అనమాట. ఆఫ్టర్ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ద సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. సో ఇది డిటెక్ట్ చేయడానికి ఉన్న టెస్టే ప్యాప్స్మియర్. అయితే ప్యాప్స్మియర్ ఎవరు చేయించుకోవాలి అంటే, ప్రతి మహిళ ఆఫ్టర్ 21 ఇయర్స్, సెక్షువల్లీ యాక్టివ్ ఉన్న ప్రతి ఫీమేల్ ఆఫ్టర్ 21 ఇయర్స్ ఎవ్రీ 3 ఇయర్స్ ఈ టెస్ట్ చేయించుకోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కంప్లైంట్స్ ఉన్నా లేకపోయినా, ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ప్రతి 3 ఇయర్స్కి ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇది చాలా చిన్న టెస్ట్, ఎనీ గైనకాలజిస్ట్ చేస్తారు ఈ టెస్ట్ అనేది. అయితే ఈ ప్యాప్స్మియర్ వల్ల మనకి ఏం తెలుస్తుంది, ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ అసలు ఎందుకు చేస్తాము అంటే, ఇందాక అనుకున్నాం కదా, ఇది ఒక స్క్రీనింగ్ టెస్ట్, డయాగ్నోస్టిక్ టెస్ట్ కాదు. ఈ ప్యాప్స్మియర్ వల్ల ఎవరికి రిస్క్ ఉందో క్యాన్సర్ రావడానికి అనేది తెలుస్తుంది. సో ఇది ఏం డిటెక్ట్ చేస్తుంది అంటే, క్యాన్సర్ సెల్స్ అనేది ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా అనేది టెస్ట్ చేస్తుంది అనమాట. ఈ ప్యాప్స్మియర్ టెస్ట్లో మనకి ఇలా రిజల్ట్ అట్లా వస్తుంది. సో ఇది నార్మల్గా ఉన్నా కూడా ఎవ్రీ 3 ఇయర్స్ ఈ టెస్ట్ చేయించుకోవాలి. యాక్చువల్ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే కంటే ఒక 10 to 15 ఇయర్స్ కంటే ముందే మనము కనుక్కోవచ్చు ఈ టెస్ట్ ద్వారా, సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళలో అనేసి. సో దీనివల్ల ఏం తెలుస్తుంది, మనం కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు, సర్వైకల్ క్యాన్సర్ అనేది కంప్లీట్గా రాకుండా స్టాప్ చేయొచ్చు అనమాట. అయితే సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎవరికి వచ్చే ఫ్యాక్టర్స్ అంటే, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికి ఎక్కువగా ఉంటాయి అంటే, ఎర్లీ సెక్షువల్ ఇంటర్కోర్స్ అంటే టీనేజ్లోనే పెళ్ళైన పిల్లలకి, ఇంకా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే ఎక్కువ మంది పిల్లలు ఉండడము, పిల్లలకి మధ్యలో గ్యాప్ ఉండకపోవడం, అంటే డెలివరీకి మధ్యలో తక్కువ గ్యాప్ ఉండడము, ఇలాంటి వాళ్ళలో పర్సనల్ హైజీన్ సరిగ్గా లేకపోవడము, ఇలాంటి వాళ్ళలో సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళు ఆల్ ద మోర్ ఇంపార్టెంట్ ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది చేయించుకోవడం. అయితే ఇంకొకటి మెయిన్ రీజన్, ఇవన్నీ హై రిస్క్ ఫ్యాక్టర్స్ కదా మనం ఇందాక చెప్పుకున్నది, అంటే ఎర్లీ మ్యారేజెస్, లేకపోతే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. అయితే మెయిన్ కారణం ఏంటి సర్వైకల్ క్యాన్సర్ రావడానికి అంటే, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని ఒక వైరస్ ఉంటుంది అనమాట. దీనివల్లనే సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్లో కూడా చాలా రకాలు ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ టైప్స్ ఉంటాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ 16, 18 అనే స్ట్రెయిన్స్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు ప్యాప్స్మియర్ మనం ఎట్లా ఎవ్రీ 3 ఇయర్స్ చేయించుకోవాలని చెప్పాం కదా, అట్లా ఎప్పటి వరకు చేయించుకోవాలి, 65 ఇయర్స్ వరకు చేయించుకోవాలి. 21 to 65 ఇయర్స్ వరకు ప్యాప్స్మియర్ అనే టెస్ట్ చేయించుకోవాలన్నమాట. సో ఇంకొకటి ఏంటి అంటే, ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్కి ఒక వ్యాక్సిన్ కూడా ఉంది. అంటే సర్వైకల్ క్యాన్సర్ రాకుండా చూసుకోవడానికి ఒక వ్యాక్సిన్ కూడా ఉంది. దాన్ని మనం HPV వ్యాక్సిన్ అంటాం. ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తాము అంటే, 9 ఇయర్స్ నుండి స్టార్ట్ చేయాలి. గర్ల్స్కి 9 ఇయర్స్ ఉన్న అమ్మాయిల నుండి మనం స్టార్ట్ చేస్తాం. 9 to 14 ఇయర్స్ మధ్యలో అయితే 2 డోసెస్ సరిపోతుంది. అంటే ఈరోజు ఒక డోస్ ఇస్తాము, మళ్ళీ 6 monthsకి ఒక డోస్ ఇస్తాము. అదే 15 ఇయర్స్ నుండి 26 ఇయర్ ఉన్న ఫీమేల్స్కి అయితే 3 డోసెస్ అవసరం ఉంటుంది. 0, 2 and 6 monthsకి అట్లా 3 డోసెస్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఈ సర్వైకల్ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా వాళ్ళు ప్యాప్స్మియర్ అయితే చేయించుకోవాలి. సో ఇట్లా ఈ ప్యాప్స్మియర్ లాంటి స్క్రీనింగ్ టెస్ట్లు చాలా తక్కువ క్యాన్సర్స్కి ఉంటాయి. అంటే ఇట్స్ ఎ వెరీ ఎఫెక్టివ్ స్క్రీనింగ్ మెథడ్ అనమాట. అంటే ఈ క్యాన్సర్ కంప్లీట్గా మనం అవాయిడ్ చేయొచ్చు. ఈ వ్యాక్సిన్, రెగ్యులర్ స్క్రీనింగ్ మెథడ్స్తో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. సో ఇంత మంచి స్క్రీనింగ్ టెస్ట్ ఉన్నా కూడా, ఇంత మంచి వ్యాక్సిన్ అవైలబుల్ ఉన్నా కూడా ఇంకా ఇండియాలో ఇంత కామన్గా సర్వైకల్ క్యాన్సర్ చూస్తున్నాము అంటే, దీనికి మెయిన్ రీజన్ అవగాహన లేకపోవడమే పేషెంట్స్కి. సో అందుకని మీరు మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి తొందరగా ప్యాప్స్మియర్ ఎలా చేయించుకోవాలి ఏంటి అని ఒకసారి అడిగి తెలుసుకొని చేయించుకోవడం చాలా మంచిది.